కాలం నాటి మనిషి, ఇప్పుడేమో సోషల్ మీడియా కాలం నాటి మనిషి. పరస్పర భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు ఇద్దరిది కూడా. ఈయనేమో మేనేజ్డ్ లీడర్, అంటే తనేం పార్టీ పెట్టలేదు కదా, పార్టీని మేనేజ్ చేసి తీసుకున్నటువంటి లీడరు. కాబట్టి అందరిని ఎలా కన్విన్స్ చేయాలి అనే ఆలోచన కంటే మనం ఏ నేరేషన్తో ఆలోచిస్తున్నామో మీరందరూ అదే ఆలోచించాలి. ఈయనకి భావసారూప్యత పవన్ కళ్యాణ్కి సరిపోతుంది. వీళ్ళిద్దరూ కూడా మేము ఒక నేరేటివ్ తీసుకున్నాం, అదే మీరు సావండి, మీరు అది అంటేనే మన పార్టీ కార్యకర్తలు అని చెప్పేటువంటి మెంటాలిటీ. ఇతందేమో అసలు నోరు మెదపడం, మీ జాబ్ మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి, తర్వాత చివరిలో వచ్చి నన్ను చూసి ఒకటేండి అని అడుగుతాడు. ఈ పరస్పర భిన్నమైనటువంటి ధృవాలు అయ్యేటప్పటికి ఇదేమో జనంలో నుంచి వచ్చిన లీడర్. జనంలో నుంచి వచ్చిన లీడర్ వలన ఇతని ఆలోచన తీరు వేరుగా ఉంటుంది, ఈయన ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. కొంచెం ముందు ఒక ఎప్పుడైనా సరే బాబు గారు ఒకప్పుడు సక్సెస్ కంటిన్యూగా ఇన్నేళ్ళు అయ్యారంటే, ఇదివరకు 10 మంది మీడియా వాళ్ళు, అది కూడా పొగిడే వాళ్ళని కాదు, విమర్శించే వాళ్ళని ఎదురుగుండా పెట్టుకుని వాళ్ళతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుని చేసేవాడు. అప్పట్లో ఆయన సక్సెస్ అయ్యాడు. ఎన్టీఆర్ని గద్దె దించాక కూడా సక్సెస్ అయ్యాడంటే రీజన్ అది. ఎప్పుడైతే 2014 తర్వాత మీడియాలో భజన పరులు మాత్రమే పక్కన పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసే రాధాకృష్ణ, దాన్ని ఏమంటారు, బానిసత్వం కోరుకునే రామోజీరావుని మాత్రమే నమ్ముకుని వీళ్ళ నేరేటివ్ ప్రకారం పనిచేసేటువంటి మహా టీవీలు, TV5లతో బ్రతికేస్తుంటాం వల్ల వాడెవడు వీళ్ళకి సలహా ఇవ్వడు. సరిగ్గా మన వీడియో ఫాలో అయితే పార్టీ బాగుపడుతుంది. మనం ఏంటి దాన్ని చెడగొట్టాలనుకోవట్లా. జగన్ అనేటువంటి శక్తివంతుడిని ఎదుర్కోవాలంటే ఇంకొక శక్తిని, ఈయన శక్తివంతుడే అని మనం నమ్ముతున్నాం, కానీ తప్పులు సరి చేసుకోవాలని కోరుకుంటున్నాం. తప్పులు సరి చేసుకోకుండా ఈ ఎదురుదాడితోనే బ్రతుకుతున్నారు కాబట్టి అవడేం చూసే కోణం, ఆ దృక్పథం మారాలి. ముందు చూస్తేనే సరిపోదు కదా.